ఎవరు అసలు ఇవన్నీ పోలీసులు అడుగుతారు. ఇక్కడ లక్ష్మణరావు గారు, జోగి రమేష్ గారు దాని గురించి కూడా మాట్లాడండి మీరు. ఇప్పుడు అది ఏంటి జరిగింది, న్యాయమా కాదా, అసలు చేసింది ఎవరు, పోలీసులు చూస్తారు. అసలు జోగి రమేష్ దీనిలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను అదే చెప్తాను సార్. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. జోగి రమేష్ గారిని గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారనే ఒక అభియోగం అవనియండి. కక్ష పెట్టుకున్నటువంటి పరిణామంలో గతంలో మనం చూసాం. దాడి చేశారా గతంలో? జోగి రమేష్ గారు చేశారా అభియోగం? అది కూడా ఆరోపణే. ఎక్కడ కూడా దాడి చేయలేదు. అది కూడా ఆరోపణ భాగంగా గతంలో ఆ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని జోగి రమేష్ గారి మీద ల్యాండ్ టైటిల్స్ మార్చారని చెప్పి, భూ కబ్జాలు చేశారని చెప్పి, సర్వే నంబర్లు మార్చారని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము అటు చెప్తున్నాం సార్. ఆ కక్ష పెట్టుకొని జోగి రమేష్ గారు ఒక బలమైన బీసీ నాయకుడిని అణగదొక్కాలని చేసిన కుట్రలో ఒక భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి మీద వచ్చినటువంటి డామేజ్ ని కంట్రోల్ చేయడానికి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద నిశ్చయ స్థితిలో ఉన్నారు. కల్తీ మద్యం తయారు చేసి మద్యం ప్రియులకు అమ్ముతా ఉన్నారు అనగానే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ షాపులు కొన్ని ఇది మంచి లెక్కరా, ఇది కల్తీ లెక్కరా అని అడుగుతా ఉన్నారు అనగానే ఇది వైఎస్ఆర్ పార్టీ వైపు అలాగే జోగి రమేష్ వైపు టర్న్ చేశారు. క్రిస్టల్ క్లియర్గా కనబడుతూ ఉంది. ఇక్కడ నిజంగానే జనార్దన్ రావు చెప్పిన మాటల్లో ఒకే సందులో ఉంటాయి ఇల్లు. ఎవరైనా ఇల్లు అయితే జోగి రమేష్ గారి ఇల్లు, ఆ జనార్దన్ రావు ఇల్లు ఒకే బజార్లో ఉంటాయి. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళిద్దరికి పరిచయాలు ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి రావచ్చు. కానీ ఈ రోజున నాకు పరిచయాలు ఉన్నాయని లక్ష్మీనాథ్ గారు చేశారని చెప్తే అయిపోతా, మన శంకర్ సుజాత గారు చేస్తే అయిపోతా, పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి వినీత కోట గారు హత్య లేదా డ్రైవర్ రాయుడు వచ్చి చనిపోయాడు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చంపమంటేనే మీరు చంపమంటే నమ్మేస్తారా? ఎవరైనా సరే పట్టుకున్న తర్వాత పలానా వ్యక్తి మీద మనం వాగ్మాలు ఇచ్చేది అంత ఈజీ కాదండి. ఆయన ఒక మాట అన్నాడు, జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు, జోగి రమేష్ చేయడం వల్ల నేను చేశానని. జోగి రమేష్ ఎప్పుడు ఫోన్ చేశాడు? జోగి రమేష్ యొక్క కాల్ కాన్వర్జేషన్ ఆయన వాట్సాప్ కాల్ చేశాడా, నార్మల్ కాల్ చేశాడా, ఎప్పుడు కలిసాడు, ఆయన వివరాలు తీయండి బయటికి, పోలీసులు తీయమని చెప్తా ఉన్నాం. అలాగే యాజ్ ద టైం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే కిలార రాజేష్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కిలార రాజేష్ కి ఎంత వాటాలేని? కిలార రాజేష్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఈ యొక్క జయచంద్ర రెడ్డి, ఇక ఎవరో కట్ట సురేంద్ర నాయుడు, అలాగే ఈ యొక్క జనార్దన్ రావు ఈ యొక్క ఫోన్ కాన్వర్జేషన్ తీయండి, బయటకు పెట్టండి. మేము అందుకే చెప్పాం. అయితే మిథున్ రెడ్డి గారు ఈ యొక్క కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి ఆయన సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, ఈ కల్తీ మద్యం పైన సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. అనగానే వీళ్ళు భయం వేసి అటు తిరిగి ఇటు తిరిగి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ వైపు టర్న్ చేశారు. సిట్ వేశారు. సిట్ ఎస్ఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటుంది, నిలబడనే సిట్ వేసి ఈ రోజున ఏదో న్యాయం చేసేస్తా ఉంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు దగ్గరుండి 5,280 కోట్ల రూపాయలు స్కామ్లో 5,280 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ కి, నారా లోకేష్ కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామాలో ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు చేయించారో ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిలార్ రాజేష్ ముగ్గురు కూడా తప్పించుకోలేరు. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల్లో, అవినీతి, ఇటువంటి కుసంస్కరమైన పనుల్ని సమర్థించుకోవడంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఆయనకు విజ్ఞప్తిగా ఆయన వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రశ్నించడానికి బాధ్యత పెట్టాడు కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడా లేదా అలా పాపాలని భుజాన్ని పెట్టుకుని మోస్తాడా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు చూసి అటు చూసి పవన్ కళ్యాణ్ కి టీడీపీ వాళ్ళు చెప్పేస్తారు, అటు చూసి వైఎస్ఆర్ పార్టీ వైపు టర్న్ చేయాలనుకుంటారు. కాబట్టి మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క పాపాలలో ఆయన భాగం కూడా ఉందని ప్రజలు అనుకునే లేపు ఆయన కూడా స్పందించి ప్రజలకి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాల, అక్రమం మీద, మడ్రల మీద, రేపుల మీద కానీ ఈ యొక్క కల్తీ మద్యం మీద కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తే గానీ ఆయనకి రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. లేదు
నాకు చంద్రబాబు నాయుడు గారు రేట్ చేసిన కరెక్టే. మేము 20 సంవత్సరం 30 సంవత్సరం పొత్తులో ఉంటాము, మీరు పొత్తులో ఉండండి, ఎవరు పొత్తు ఉండద్దు అనట్లేదు. కానీ ప్రశ్నించాలన్నప్పుడు మీరు పొత్తులో ఉన్నప్పుడైనా ప్రశ్నించాలా, అధికారంలో ఉన్నప్పుడైనా ప్రశ్నించాలా. అంతేగాని మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం, అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్ని తప్పులు చేస్తాం ప్రశ్నించాలనుకుంటే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ రాజకీయ విధేయత అనేది రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. రైట్ లక్ష్మణరావు గారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి జనసేన నేత సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఈ లిక్కర్కి సంబంధించిన విషయం గురించి మీకు తెలుసు